ఐపీఎల్లో గత 2 సీజన్లుగా ప్లే ఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే 2027 సీజన్ కోసం భారీ స్కెచ్ వేసింది. టీమిండియాకు 2 ప్రపంచ కప్లు అందించిన వైట్ బాల్ లెజెండ్ యువరాజ్ సింగ్ ను తమ బ్యాటింగ్ కోచ్ గా నియమించుకునేందుకు ఢిల్లీ మేనేజ్మెంట్ అంతా సిద్ధం చేసింది. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 132 మ్యాచ్లాడిన యువరాజ్ 2019లో ముంబై ఇండియన్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న యువీకి ఐపీఎల్లో కోచ్ గా ఇదే తొలి అసైన్మెంట్. ఇప్పటికే శుభమన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ స్టార్లకు పర్సనల్ మెంటార్ గా ఉండి వారి కెరీర్ ను మలుపు తిప్పిన అనుభవం యువరాజ్ సొంతం. చివరికి రిషబ్ పంత్ ఫామ్ కోల్పోయినప్పుడు కూడా యువీ సలహాలే తీసుకున్నాడు. ఇప్పుడు అదే యువీ ఢిల్లీ కుర్రాళ్లకు కోచ్గా మారనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయ యజమానులైన జీఎంఆర్, జేఎస్డబ్ల్యూ గ్రూపుల ఒప్పందం ప్రకారం రాబోయే 2 ఏళ్ల పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఈ జట్టు వ్యవహారాలను నడపనుంది. ఇందులో భాగంగానే పాత సపోర్ట్ స్టాఫ్ వేణుగోపాలరావు, హేమంగ్ బదాని, మునాఫ్ పటేల్ స్థానంలో కొత్త మేనేజ్మెంట్ రాబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్లీ పూర్తి బాధ్యతలు తీసుకోనున్నాడు. గంగూలీ సౌత్ ఆఫ్రికా లీగ్లోని ప్రిటోరియా క్యాపిటల్స్ మహిళల టీంను కూడా చూస్తూ ఉండగా యువీ మాత్రం కేవలం పురుషుల జట్టుకే పరిమితం కానున్నాడు. గంగూలీ కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ ఇప్పుడు తన మొదటి కెప్టెన్ కోరిక మేరకే ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వస్తున్నట్లు సమాచారం. ఈ గురు శిష్యుల కాంబినేషన్ ఢిల్లీ జట్టు తలరాతను మారుస్తుందని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది. గత వేలంలో వ్యూహాలు లోపించటం, ఆటగాళ్ల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో ఢిల్లీ దెబ్బతిందని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఈసారి టీం లీడర్షిప్ పై కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం లఖనవు సూపర్ జైంట్స్ ను వేడనున్న రిషబ్ పంత్ ను ట్రేడింగ్ ద్వారా ఒకరిద్దరు ఆటగాళ్లనిచ్చి ఢిల్లీ తిరిగి దక్కించుకుంటుందా లేదా కేఎల్ రాహుల్ కే పూర్తి పగ్గాలు అప్పగిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే గంగూలీ వ్యూహాలు, యువరాజ్ సింగ్ పవర్ఫుల్ కోచింగ్ తో 2027 ఐపీఎల్లో సరికొత్త ఢిల్లీ క్యాపిటల్స్ ను చూడబోతున్నాం.